నమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వప్న బుద్ధాంత గమన దృష్టాంతస్య దాష్టాంతిక సంసారో వర్ణిత. ఇప్పుడు స్వప్నము జాగ్రత్త అన్నాము, అది దృష్టాంతం. దానికి దాష్టాంతం ఏంటంటే సంసారం. సంసార హేతుశ్చ విద్యా కర్మ పూర్వ ప్రజ్ఞ వర్ణిత. సంసారానికి కారణము ఉపాసనలు, కర్మ, పూర్వ ప్రజ్ఞ. పూర్వ ప్రజ్ఞ అంటే మనం ముందు జన్మలో చేసినటువంటి కర్మలు, ఉపాసనలు, సంస్కారాలు అన్నీ. ఏశ్చ ఉపాధిభూతై కార్యకరణ లక్షణైర్భూతై పరివేష్టిత. ఉపాధిభూతై దేని ద్వారా అంటే ఇవన్నీ ఉపాధులు. ఉపాధులు ఏమిటి? కార్యకరణ లక్షణై శరీర భూతై పరివేషిత సంసారిత్వం అనుభవతి తాని ఉక్తాని. ఈ కర్మ, ఉపాసన, వాసనలతో చుట్టుకోబడి శరీరాన్ని పొందుతూ వాడు సంసారంలో తిరుగుతూ ఉంటాడు. సంసారిత్వం అనుభవతి, అదంతా చెప్పడం అయింది. తేషాం సాక్షాత్ ప్రయోజకో ధర్మాధర్మో. మరి ఈ కర్మ, వాసనలు, ఉపాసన, పూర్వ సంస్కారం వీటికి కారణం ఏమిటంటే ధర్మము అధర్మం, పుణ్యం పాపం. ఇది పూర్వపక్షం కృత్వా కామయేతి వ్యవధారితం. పూర్వపక్ష అంటాడు ధర్మాధర్మాల కారణం అంటే అది కాదు, కామమే వీటన్నిటికీ సంసారానికి కారణం. అందుకనే గీతలో కూడా మొదటి చెప్పారు కదా, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమను ఆత్మనేవాత్మన తుష్ట తిష్ట తిష్ట స్థితి ప్రజ్ఞస్తదోచ. యథాచ బ్రాహ్మణే నయమర్థోవధారదేవ మంత్రేణాపితి బంధం బంధకారణం. బ్రాహ్మణ భాగము, మంత్ర భాగము. మంత్రం అంటే మనం ఇది మంత్ర భాగం మొదటి భాగము, బ్రాహ్మణ భాగం రెండోది. సంహిత అంటాం. మంత్రాన్ని ఏమిటంటాం? సంహిత అంటాం. ఆ సంహితలో ఊరికి మంత్రాలే చెప్తారు. బ్రాహ్మణంలో ఏ మంత్రంతో ఏ కర్మ చేయాలో చెప్తారు. అందుకని ముందు బ్రాహ్మణంలో ఏదైతే చెప్పారో దాన్ని మంత్రాల ద్వారా కూడా చెప్పాము. చెప్పి బంధం బంధకారణించి ఉక్త, బంధనం ఏమిటి, బంధమునకు కారణం ఏమిటి, ఇవన్నీ చెప్పి ఉపసంహృత ప్రకరణం ఇంతవరకు చెప్పడం అయింది. ఇది నువ్వు కామయమాన ఇది. అథ అకామయమాన ఇత్యారభ్య. ఎవడికైతే కోరికలేవో వాడు సుహృత దృష్టాంత దాష్టాంత సర్వాత్మభావో మోక్ష ఉక్త. మళ్ళీ ఎవడికైతే కామములు లేవో వాడిని సుషుప్తిని దృష్టాంతంగా చెప్పుకుని మళ్ళీ దాష్టాంతిని సర్వాత్మభావం అది కూడా చెప్పడం అయింది. మోక్ష కారణం చ ఆత్మ కామతయా యద్ ఆప్తకామత్వం ముక్తం. ముందు మోక్షానికి కారణం ఏమిటి? ఆత్మకామత. నాకు ఆత్మయే కావాలి. నిన్న చెప్పాను, ఈశ్వర కృప, గురు కృప, శాస్త్ర కృప ఉన్నప్పటికీ మన మీద మన కృప ఉండాలి. మన మీద మన కృప ఏంటి? నాకు ఇంకేం వద్దు, నాకు ఇది ఒకటే కావాలి. అది ఆత్మకామత. ఏది ఆత్మకామత్వం, ఆత్మకామము ద్వారా అన్ని కోరికలు మనం తీర్చేసుకుంటాం. అది ఆప్తకామం. తచ్చ సామర్థ్యం నా ఆత్మజ్ఞానమంతరేణ ఆత్మకామతయా ఆప్తకామత్వం ఇది. ఆత్మజ్ఞానం లేకుండా ఇవేవి రావు. బ్రహ్మ విద్య మోక్ష కారణం ఇత్యుక్తం. ఈ బ్రహ్మజ్ఞానమే, ఈ బ్రహ్మ విద్య మోక్ష కారణం. అతో యద్యపి కామో మూలమితి ఉక్తం. కామమే సంసారానికి మూలం చెప్పినప్పటికీ తథాపి
మోక్ష కారణ విపర్యేణ బంధ కారణం అవిద్య ఇది. మోక్షానికి కారణం మళ్ళీ ఆత్మజ్ఞానం చెప్పాం, బ్రహ్మ విద్య అని చెప్పాం. దానికి విపరీతమైనది ఏమిటి? బంధ కారణం అవిద్య. దానికి విపరీతమైనది బంధ కారణం అవిద్య. ఇది ఏతదపి ఉక్తమేవ భవతి. ఆత్మజ్ఞానానికి మోక్షానికి కారణము ఆత్మజ్ఞానం అని చెప్పినట్లయితే బంధనము కారణము అజ్ఞానము అని కూడా చెప్పడం అయినది. అత్రాపి మోక్షో మోక్ష సాధనంచ బ్రాహ్మణే ఉక్తం. మోక్షము దానికి కావాల్సిన సాధన కూడా చెప్పం. తస్సే దృఢీకరణాయ ఆ మోక్షము మోక్ష సాధనలని మళ్ళీ దృఢంగా చెప్పడానికి, దృఢం చేసుకోవడానికి, దృఢం చేయించడానికి, కరణాయ అంటే దృఢీకరణాన్ని దృఢం చేయించడానికి సాధకులకి మంత్ర ఉదాహరియతే శ్లోక శబ్ద వాచ్య. ఈ శ్లోకం అని చెప్పారే, అక్కడి నుంచి మంత్రాలు చెప్తున్నారు. తదేశ శ్లోకో భవతి యదా సర్వే ప్రముచ్యంతే కామా ఏ యస్య హృది స్థితాః. యదా సర్వే ప్రముచ్యంతే కామా ఏస్య హృది స్థితాః. అథమత్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్మృతే ఇతి. తద్యత అహిర్నిర్లవయని వల్మీకే మృతా ప్రత్యస్థ శయీత ఏవమేవైదం శరీరం సేతే అథాయం శరీరో అమృతః ప్రాణో బ్రహ్మైవ తేజ ఏవ సోహం భగవతే సహస్రం దదామీతి ఉవాచ జనకో వైదేహః. సోహం భగవతే సహస్రం దదామీతి ఉవాచ జనకో వైదేహః. దీనికి శ్లోకం ఉంది. యదా సర్వే ప్రముచ్యంతే కామాః. ఇప్పుడు మనం ప్రజహార్తి అన్నాం. ఇక్కడ హృదయంలో ఉన్నటువంటి కామములన్నీ అంటే అన్ని సంస్కారాలు పోవాలి. ఏ విధమైన సంస్కారం ఉండకూడదు. పుణ్య సంస్కారం కానీ, పాప సంస్కారం కానీ, వాసనలు కానీ, అజాగ్రత్త వాసనలు కానీ ఏవి ఉండకూడదు. యదా అంటే యస్మిన్ కాలే అన్ని పోతాయో ఏ అస్య హృది స్థితా అన్నాడు. హృది అంటే బుద్ధిలో ఉన్నది. హృదయం హృది లోపల అన్నప్పుడు అది బుద్ధిలో. బుద్ధి అంటే ఇక్కడ బుద్ధి, మనస్సు, అహంకారం అన్ని తీసేసుకోవాలి. అత మధ్యో అమృతో భవతి. ఈ కామనలో మూలముతో పాటు, కామన మూలం ఏమిటి? అజ్ఞానం, అవిద్య, అది కూడా పోవాలి. అప్పుడు ఈ మృత శరీరం గలవాడు అమృత స్వరూపుడు అవుతాడు. అత్ర బ్రహ్మ సమస్కృతే. ఇక్కడే ఆ బ్రహ్మని చేరుకుంటాడు, పొందుతాడు, ప్రాప్తి పొందుతాడు. తద్యథ అహిహి అంటే సర్పం తన కుబుసాన్ని వదిలిపెట్టేసేసి, కుబుసం ఆ కుబుసాన్ని వదిలిపెట్టేసేసి అది లోపలికి పోయి పడుకుంటుంది పుట్టలో. వల్మీకి మృతా ప్రత్యస్థ. ఇప్పుడు బయట వదిలిపెట్టినది దానితో దీనికి ఏం సంబంధం ఉండదు. అయినా శయీతే ఏవమే విధం శరీరం చేతే. ఎవరికైతే కోరికలు లేవో ఆ కుబుసాన్ని మీరు పట్టుకున్నా కొట్టినా ఏమి దానికేమో అంటదు. అదే విధంగా వీడు శరీరం లోపల ఉన్నప్పటికిన్నో శరీరం లేనటువంటి వాడే. ఇదం శరీరం చేతే అథాయం శరీరో అమృతః. ఈ శరీరము అమరణ ధర్మం. ఈ శరీరం అంటే శరీరం మీద అభిమానం వాడికి లేదు ఏమాత్రం, ఎందుకంటే ఏ కోరికలు లేవు. ప్రాణం అంటే సాక్షి, బ్రహ్మైవ. సాక్షి చైతన్యం ఏదైతుందో అదే బ్రహ్మము. తేజ ఏవ జ్యోతి స్వరూపం, బోధ స్వరూపము. ఏవా సోహం భగవతే సహస్రం దదామి. అలా చెప్పేటప్పటికి నాయన నీకు పోయి ఆవలిస్తాను, గురుగారు తీసుకోండి
జనకో వైదేహ తస్మిన్నేవ అస్తి శ్లోకో మంత్రో సర్వే సమస్తాః కామాః తృష్ణా ప్రభేదాః. ఈ తృష్ణల యొక్క భేదం ముందు పసిపిన్న వాళ్ళలో వాసన రూపంలో ఉంటుంది. యవ్వనవంతుడైనప్పుడు అది కామం అవుతుంది. అదే కామము మళ్ళీ ఇది లేకుండా నేను జీవించలేను అనుకుంటే అది తృష్ణ అయిపోతుంది. అందుకని తృష్ణ ప్రభేదాః అన్నాడు. ఆ భేదాలన్నీ ప్రముచ్యంతే ఆత్మకామస్య బ్రహ్మవిద సమూలో విశీర్యంతే. ఎవడైతే ఆత్మనే కావాలనుకున్నాడో, ఎవడైతే బ్రహ్మవేత్తో వాడికి మూలంతో పాటు అజ్ఞానంతో పాటు ఇవన్నీ కూడా నశిస్తాయి. ఏ ప్రసిద్ధాః లోకే ఇహాముత్రార్థ పుత్రవిత్త లోకేశన. ఈ లోకంలో ప్రసిద్ధమైనవి ఇక్కడవి, ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటివి ఏమిటి? పుత్రవిత్త లోకేశ. పుత్తేష లోకేశ విత్తేష పుత్ర లక్షణ అస్య ప్రసిద్ధస్య పురుష సిద్ధిబుద్ధౌ స్థితః ఆశ్రితః. ఇవన్నీ కూడా సమసిపోతాయి. అదతదా మర్త్యో మరణధర్మా సన్ కామ వియోగా సమూలతో అమృతో భవతి. ఆ జ్ఞానము చూడండి, కామ వియోగాత్ మూలతో. నాకేమీ లేవు అన్న లోపల ఉండే అజ్ఞానం నశించాలి. ఆ ఆత్మని సర్వాత్మభావంగా అనుభవించాలి. నాకేమీ లేదు, నేను ఎక్కడైనా ఉంటాను. మీరేం చేస్తున్నారు స్వామీజీ? మేమేం చేస్తాం, ఏవో గంట సేపు చదువుతాం, 2 గంటలు ధ్యానం చేసుకుంటాం, పూజ చేస్తాం, తినేసి పడుకోం. ఇంతేనా మీరు చేసేది? దీనికన్నా మేము చాలా ఎక్కువ చేస్తున్నాం స్వామి. చాలా ముందుకు వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలిపెట్టడు, పెళ్ళాన్ని వదిలిపెట్టడు, డబ్బును వదిలిపెట్టడు. పొద్దు నుంచి సాయంకాలం ఆశ్రమానికి వస్తే ఆశ్రమం ఫోన్తో పెళ్ళడానికి ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఏంటాడు, అబ్బో మీకన్నా మేము చాలా మంది వెళ్ళిపోయామండి. ఇవన్నీ మేము చూస్తున్నాం, నిజంగా చెప్తున్నాం. అందుకని బుద్ధౌ స్థితా ఆశ్రితా. ఆ జ్ఞానంతో పాటు సర్వత్ర ఆత్మని చూసేటువంటి, అనుభవించేటువంటి శక్తి ఉంటే వాడు ఏ డబ్బా వాయించాడు, వాడు మెలకుండా కూర్చుంటాడు ఒక చోట. అతథా మధ్యో మరణధర్మ సన్ కామ వియోగా సమూలో అమృతో భవతి. వీడి శరీరము నశించేటువంటిది, కానీ ఆ జ్ఞానం మూలతో, అజ్ఞానంతో పాటు ఆ కోరికలన్నీ నశించినప్పుడు వాడు అమృత స్వరూపుడు అవుతాడు. అర్థాత్ అనాత్మ విషయ కామ అవిద్యా లక్షణ మృత్యవ. చూడండి, అందుకని ఏమిటి చెప్పాలి? అనాత్మ విషయ కామ, ఆత్మ కన్నా భిన్నమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవిద్యతో సమానము, మృత్యువుతో సమానము. ఏతత్ ఉక్తం భవతి, ఇది చెప్పడం అయింది. అథో మృత్యు వియోగే విద్వాన్ జీవన్నేవ అమృతో భవతి. ఈ అనాత్మ విషయాలైనటువంటి కోరికలు వాడికి లేవు గనుక వాడు మృత్యువుతో విడివడి వాడు జీవన్ముక్తుడవుతాడు. ఇప్పుడు ఇది టిప్పణిలో చెప్పింది గోవిందానంద స్వామీజీ అని చెప్పాం. దాన్ని పరిష్కరించి రాసింది విష్ణుదేవానంద స్వామీజీ. శివానంద స్వామి ఎవరి దగ్గర అయితే సంస్కారం చేసుకున్నారు, సన్యాస సంస్కారం, విష్ణుదేవానంద, ఆయన రూమ్ లో కూర్చున్నప్పుడు ఎవరైనా రావచ్చు, కూర్చోవచ్చు. కానీ అనాత్మ విషయాలు ఏమన్నా మాట్లాడితే వెంటనే సేవకుడు చెప్పేవాడు, బయటకు పంపించేవాడు వెంటనే. మళ్ళీ రత్నప్రభ వ్యాఖ్య కాదు, ఈ టిప్పణులు రాసింది ఆయన కల్పకుడు ఆయన గోవిందానంది.
దాన్ని పరిష్కరించి రాసింది విష్ణుదేవాన స్వామి. రక్తప్రభ అబ్బా, అది ఆయన ఉదాసీన అక్కడ ఆ బ్రహ్మసూత్రాల ఆఖరి ఉంది చూడు, అది ఉదాసీన సంప్రదాయం అన్నమాట. అత్ర అస్మిన్నేవ శరీరే వర్తమానో బ్రహ్మ సమస్తుతే. బ్రహ్మభావం మోక్షం ప్రతిపద్యతి. శరీరంలో ఉండగానే బ్రహ్మభావాన్ని పొందుతాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. మోక్షంలోనే అతో మోక్షో న దేశాంతర గమనాది అపేక్షతే. అంటే మోక్షం అన్నది ఇంకొక చోట ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. తస్మాత్ విదుషో న ఉత్క్రామంతి. అందుకని ఆ జ్ఞానికి ఈ భూతాలు ప్రాణాలు ఇవేమి బయటికి రావు. యథావస్థిత ఏవా స్వకారణే పురుషే సమవనీయంతే. ఎలాగున్నాయి ఎక్కడున్నాయి అక్కడే వాటి కారణాల్లో అన్ని లీనమవుతాయి. నామమాత్రం హి అవశిష్యతే ఇత్యుక్తం. వాటి పేరు మాత్రం ఉండవచ్చు. కథం పునః సమవనీతేషు ప్రాణేషు దేహే చ స్వకారణే ప్రలీనే విద్వాన్ ముక్తో అత్రైవ సర్వాత్మా సంసర వర్తమాన పునః పూర్వద్ దేహిత్వం. నువ్వు అన్నావు కదా ఈ ప్రాణాలన్నీ కలిసిపోయాయి తన కారణాల్లో. మరి విద్వాంసుడు ముక్తుడైపోయాడు, సర్వాత్మభావాన్ని పొందాడు. పునః పూర్వదేహిత్వం సంసారిత్వ లక్షణం న ప్రతిబద్ధ్యతే ఇది. మళ్లీ వాడు దేహాన్ని పొందడు, మళ్లీ సంసారిత్వం వాడు లేదని నువ్వు ఎలాగ చెప్పగలవు? వాడు బ్రహ్మవిత్ అన్నావు, వాడు శరీరంతో కూడా ఉన్నాడు, కోరికలు ఏమీ లేడు, సరి బాగానే ఉంది, అనుభవించాడు, శరీరం కనిపిస్తోంది, శరీరం కనిపిస్తుంటే ముక్తుడయ్యా అన్న అది బాగానే ఉంది. మరి వాడి సంసారం లేదని చెప్తామేంటి? సంసారంలో కనిపిస్తున్నాడు కదా. సంసారిత్వ లక్షణ ప్రతిపద్యతే అత్ర ఉచ్యతే. తత్రాయం దృష్టాంతో యథాలోకే అహి. అహి అంటే అందుకని ఈ దృష్టాంతం చెప్పింది. అహి అంటే సర్ప తస్య నిల్లవైని నిర్మోక సా అహి నిల్లవని. తన కుబుసాన్ని వదిలిపెట్టేస్తుంది. వల్మీకే సర్పాశ్రే వల్మీకాదౌ ఇత్యర్థ. అది తన పుట్టలో వదిలిపెట్టచ్చు, లేకపోతే బయటైనా వదిలిపెడుతూ ఉంటుంది. మృత ప్రత్యస్థ ప్రక్షిప్త. అది ఆ కుబుసం పాము శరీరానికి వేరైపోతుంది కదా. ప్రత్యస్థ ప్రక్షిప్త అనాత్మభావేన సర్పేణ పరిత్యక్త. ఇది నాది కాదు అని ఆ కుబుసాన్ని వదిలిపెట్టేస్తోంది. సయీత వర్తేత ఏవమేవా యథా అయం దృష్టాంతః ఇదం శరీరం సర్పస్థానీయేన ముక్తేన అనాత్మభావేన పరిత్యక్తం మృతమివసేతే. అది కుబుసాన్ని వదిలిపెట్టేసి ఏ విధంగా దాని మీద అభిమానం ఉంచుకోదో అదే విధంగా వీడు శరీరంలో ఉండి కూడా ఆ శరీరం మీద అభిమానం ఉంచుకోడు. ఆ గీతలో కూడా శ్లోకం వస్తుంది, ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. వియుక్తమివ తిష్టతి. వాడు మళ్ళీ అడుగుతాడు, బతుకుండగా ఇది ఎలాగ సంభవము అంటుంటాడు. అథ ఇతర సర్పస్థానీయో ముక్త సర్వాత్మభూత. ఆ కుబుసం కన్నా వేరుగా ఉన్నది, వాడు పూర్తిగా ముక్తుడు. సర్పవత్ తత్రై వర్తమానోపి. ఆ కుబుసం పావులాగా కనిపిస్తుంది, కనిపించినప్పుడే అశరీరి ఏవ నా పూర్వత్ పునః సశరీరో భవతి. అది శరీరం కానిదే మళ్ళీ శరీరాన్ని పొందలేదు. కామ కర్మ ప్రయుక్త శరీరాత్మ భావేనహి పూర్వం సశరీరో మర్త్యస్య. చూడండి, కామం కోరికలు, కర్మ, దాని ద్వారానే ఈ శరీరములో ఆత్మభావము. ఆ పూర్వం సశరీరో మర్త్యస్య. ఇవన్నీ ఉన్నప్పుడు వాడు శరీరంతో ఉన్నాడు, మరణధర్ముడు. తద్వియోగాదీదానేమ శరీరో అతః ఏవ చ అమృత. అవి ఆ కామము కాని, కోరికలు కాని, కర్మ కాని ఇవేమీ లేనప్పుడు వాడు అశరీరో, శరీరం లేనటువంటి, అందుకనే అమృత స్వరూపుడు. ప్రాణ ప్రాణితీతి ప్రాణాహ. ప్రాణస్య ప్రాణమితి వక్షమాణే శ్లోకే. ప్రాణస్య ప్రాణం అంటే ఆ ప్రాణానికి కూడా వాడు సాక్షి.
ప్రాణబంధనమి సౌమ్య మనః. మళ్ళీ ప్రాణబంధనం అంటే ఈ దూడని ఆవుని ఆ గుంజ కట్టేస్తారు, అది బంధనము అంటారు. మరి ఈ జీవుడికి బంధనం ఏమిటంటే అది ప్రాణబంధనం. ప్రాణం అంటే ఇక్కడ సాక్షి చైతన్యం, దాని ద్వారా సౌమ్య మనః. ప్రాణబంధనం హి సౌమ్య మన. ఈ మనస్సు, ఈ మనస్సు ఏమిటి? మనస్సు జడం. మరి దాన్ని దేంతో కట్టేశారంటే ఆ ప్రాతిభాషిక సాక్షి చైతన్యంతో కట్టేశారు. ఇది దాని మీదే తన అభిమానాన్ని ఉంచుకుంటుంది కనుక ఇది శృత్యంతరే. ఇంకో శృతిలో కూడా చెప్తాము, వక్షమాణే శ్లోకి ముందు శ్లోకంలో కూడా చెప్తారట. ప్రకరణ వాక్య సామర్థ్యాచ పరయేవ ఆత్మాత్ర ప్రాణశబ్దవాచ్య. క్రితం సారి బ్రహ్మసూత్రాలు చెప్తూ చెప్పాను. ఏమిటి? శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానాం పారదౌర్బల్యం అర్థ విప్రమోక్షాత్. సమవాయన పారదౌర్బల్యం అంటే ముందు శృతి, నిరపేక్షరవ శృతి. ఆ శృతి వాక్యాన్ని చెప్పిందంటే దేనికి దానికి అపేక్ష లేదు. శృతి లింగం అంటే హేతు, వాక్యం ఏది వాక్యం, శృతి లింగ వాక్య ప్రకరణం. ప్రకరణం దేని జరుగుతోంది? స్థానం సమాఖ్య, ఏ స్థానంలో చెప్పారు. అది అక్కడ దీని ఇక్కడ ప్రకరణము అంటారు. ఇది జరుగుతే ప్రకరణం ఏంటి, మనం ఏంటి సంబంధం అంటాం, కాంటెక్స్ట్. ప్రకరణ వాక్య సామర్థ్యాచ పరయేవ ఆత్మాత్ర ప్రాణశబ్ద వాక్య. నువ్వు ప్రాణం అంటున్నావు, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఆత్మ అంటావు. ఎలాగా అంటే నాయన ఆత్మ ప్రకరణం జరుగుతూ ఉంది, అందుకని ప్రాణాన్ని ఆత్మనాలే. బ్రహ్మైవ పరమాత్మ ఏవ కిం పునస్త తేజ విజ్ఞాన జ్యోతి. మళ్ళీ తేజం అన్నాం, విజ్ఞాన జ్యోతి అన్నాం. ఇదేమిట్రా బాబు అంటే ఏన ఆత్మజ్యోతిష. ఆత్మజ్యోతి జగదవభాస్యమానం. ఆత్మజ్యోతి ద్వారా పూర్తిగా జగత్ ప్రకాశం చేస్తూ ప్రజ్ఞానేత్రం విజ్ఞాన జ్యోతిషు. తర్వాత ఏమిటి? జ్యోతిష్మత్. జ్యోతిష్మత్ సద్ విభ్రంసద్ వర్తతే. జ్యోతిష్మత్ ప్రజ్ఞానేత్రం విజ్ఞాన జ్యోతిష్మత్. ఒకటి అది అనుభవించడానికి యోగ్యమైనటువంటి చైతన్యం, అనుభవించేటువంటి చైతన్యం. జ్యోతిష్మత్ సత్ అవిభ్రంసద్ వర్తతే. ఇంక ఇటువంటి తిరగదు, సుస్థిరం. ఒకటి చైతన్యము, అది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది, తనలోనే తను ఉంటుంది. అవిభ్రంస సుస్థిరం. ఏ విధంగా అక్కడ కూటస్థ చైతన్యం అని చెప్పామో అదే విధంగా ఇది సుస్థిరము. యహ కామ ప్రశ్నో విమోక్షార్థో యాజ్ఞవల్క్యేన వరో దత్తో. కామ ప్రశ్న ఎప్పుడు కావాలని అడగచ్చు. వాడు నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతున్నాడు అనుకో, లేపేశాడు. వాడు సమాధిలో కూర్చున్నాడు వాడికి. ఏమంటే నువ్వు ఇచ్చావు వరదానం, నేను వాడిని చెప్పాను అంతే కదా, వరదానం నువ్వు ఇచ్చావు. అందుకని యాజ్ఞవల్క్యేన వరో దత్తో జనకాయాం సహేతుకో బంధమోక్షార్థ లక్షణో దృష్టాంతాంతిక భూత. కారణం సహితమో బంధమో మోక్షమో దృష్టాంతము దాష్టాంతికాలతో సహా చెప్పాడు. స ఏష నిర్ణీత సవిస్తర. అబ్బా ఇక్కడ దాకా వచ్చి కొంచెం విస్తారంగా చెప్పామంటున్నాడు. ఇంతవరకు అంతా క్లుప్తంగా చెప్పామనేవాడు. జనక యాజ్ఞవల్క్యాఖ్యాయిక రూపధారిణ్య సత్య. ఈ జనకుడు యాజ్ఞవల్క్యం పేరుతో చెప్పాము. సంసార విమోక్ష ఉపాయ ఉక్త ప్రాణిభ్య. ఈ ప్రాణంతో ఉన్నటువంటి జీవులకి ఈ సంసారం నుంచి ఎలా బయటపడాలి అది కూడా చెప్పడం అయినది. ఇదానీం శృతి స్వయమేవ ఆహ. ఇప్పుడు ఏం చెప్తుంది? విద్యా నిష్క్రియార్థం జనకేన ఏవ ముక్తమితి. నువ్వు నాకు జ్ఞానాన్ని ఇచ్చావు గనక దాని రుణం నుంచి విడిపడ్డానికి నేను ఇది ఇస్తున్నాను జనకుడు చెప్పాను. కథం సో అహం ఏవం విమోక్షితస్త్వయా భగవతే తుభ్యం
విద్యా నిష్క్రియార్థం సహస్రం దదామీతి ఏవం కిల ఉవాచ ఉక్తవాన్ జనకో వైదేహ. ఆ జ్ఞానాన్ని ఇచ్చిన మూలాన దాని రుణానికి తీర్చుకోవడానికి నీకు ఇస్తున్నాడు. అత్ర కస్మాత్ విమోక్ష పదార్థే నిర్ణీతే. ఆ విమోక్షము అన్నాడే ఏ పదార్థం దేన్ని నిర్ణయించారు? విదేహ రాజ్యం ఆత్మానమేవచ నా నివేదయతి ఏకదేశోక్తో ఇవ సహస్రమేవ దదామి తత్ర కో అభిప్రాయ. మొట్టమొదట తర్వాత విదేహరాజ్యం ఆత్మానమేవచ న నివేదయతి, తన్ని తాను సమర్పించుకోవట్లేదు, తనకున్న సంపత్తి అంతా ఇవ్వట్లేదు, అందులో ఒక దేశం 10%, 5%, 1% అది నువ్వు ఇస్తున్నాడంటే ఎందుకు? ఇందులో అభిప్రాయం ఏమిటి అంటే అత్ర కేచిద్ వర్ణయంతే, కొంతమంది ఈ విధంగా అంటారట. ఏమిటి? అధ్యాత్మ విద్యా రసికో జనక శృతమపి అర్థం పునర్మంత్రై శుశ్రూషయతి. ఈయనేమిటి? అధ్యాత్మ విద్యా రసిక, ఈ అధ్యాత్మ శాస్త్రాన్నే వినాలి అనేటువంటి అభిభాష. ముందు ఏమిటి చెప్పారు? శ్రవణం అనేది ధ్యాసం చేయాలి. చేసిన తర్వాత ఏమిటి? అది మీలో ఉన్న కోరికలు పోతాయి, ఏదైతే మీ స్వరూపమో దాన్ని మీరు అనుభవిస్తారు. సరే, రేపు ఎల్లుండి అనుభవించారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఇదే చెయ్యాలి. ఇంకొక దాని వైపు మనసు పోదు. మళ్ళీ ఇంకో దాన్ని ఏదైనా చేసినా అది ఊరికినే కోరికలు లేకుండా నిష్కాభావంగా చేస్తాం, అది ఆభాసిక కర్మ అవుతుంది. అందుకని అధ్యాత్మ విద్యా రసిక మొదటి నుంచి వింటూనే ఉన్నాడు, మళ్ళీ వింటున్నాడు, ఇంకా వింటాలనుకుంటున్నాడు. అందుకని శృతమపి అర్థం పునర్మంత్ర శుశ్రూషతి, వినదాన్ని మళ్ళీ వింటున్నాడు. అతోన సర్వమేవ నివేదేతి అని అంతా ఒకసారి ఇచ్చేసాడు అనుకోండి, వాడు చెప్పనంటే అందుకని పూర్తిగా వచ్చేదంట. శృతాభిప్రేతం యాజ్ఞవల్క్యాత్ పునరంతే నివేదిష్యామీతి మన్యతే. అంతా ఇంకా వినేసి సంతృప్తి ఆఖరిద్దాలని అనుకున్నట్ట. ఎదిచి అత్రైవ సర్వం నివేదయామి నివృత్తాభిలాషోయం శ్రవణాత్. నాకు మళ్ళీ వినిపించాడు. మత్వా శ్లోకాన్న వక్షతి ఇది భయాత్ సహస్రదానం. పూర్తిగా ఇవ్వకుండా 1000 అవలేస్తున్నాడు. శుశ్రూషాలింగ జ్ఞాపనాయ ఇది. మళ్ళీ శ్రోతుమిచ్చా శుశ్రూష, ఇంకా వినాలనేటువంటి హేతువుని చూపిస్తున్నారు. సర్వమపి ఏతత్ అసత్, ఇది సరికాదు. పురుషస్యైవ ప్రమాణభూతాయా శృతేర్ వ్యాజానుపత్తే. ఇప్పుడు ఇది ఎంత సరికాదని ఎందుకు చెప్తున్నారు? ఇది శృతిలో చెప్పింది. మన బుద్ధితో మనం ఆలోచించి చెప్పింది శృతి కూడా చెప్తోందని, అది ఏదో వంకతో చెబుతోందని చెప్పడం సరికాదు. అర్థశేషోపపత్తేశ్చ అంటే వక్తవ్యార్థ అవశేష సంభవాచ్, ఇంకా మరి చెప్పవలసింది ఏమి కూడా లేదు. అందుకని విమోక్ష పదార్థ ఉక్తే అపి ఆత్మజ్ఞాన సాధనే ఆత్మజ్ఞాన శేషభూత సర్వేషణ పరిత్యాగ సన్యాసాఖ్యో వక్తవ్య అర్థశేష విద్యతే. చూడండి, అంతా చెప్పేసిన మోక్షం గురించి ఇంకా సన్యాసం గురించి చెప్పాలి అంటాడు. తస్మాత్ శ్లోకమాత శుశ్రూషా కల్పన అనృజ్వి. అందుకని అంతా ఇవ్వలేదు, కొంచెం ఇచ్చాడు అని చెప్తున్నావే, అది సరికాదు. అంటే అగతికాహి గతి పునరుక్తార్థ కల్పన. మళ్ళీ కల్పన చేయంటే అగతి గతి అవుతుంది. సాచ అయుక్త సత్యాం గతం, సత్యాన్ని పొందిన తర్వాత అది సరికాదు.
సత్యం అంటే ఇక్కడ పునరుక్తి లేదు. నచ తత్ స్తుతి మాత్రం, స్తుతి అని చెప్పడానికి వీల్లేదు. ఏవం సతి అత ఉద్విమోక్షాయే వక్తవ్యం నైష దోష అంటే మళ్ళీ మోక్షం గురించే చెప్పాలి, ఏమీ దోషం లేదు. ఆత్మజ్ఞానవద్ అప్రయోజక సన్యాస పక్షే ప్రతిపత్తి కర్మవదితి హి మన్యతే. అంటే ఏ విధంగా అయితే ముందు ప్రతిపత్తి కర్మ చెప్పాం, ఆ తండ్రి పోయే ముందు కొడుకు అన్ని కర్మల్ని అప్పచెప్పేస్తాడు. అదే విధంగా ఆత్మజ్ఞానవద్ అప్రయోజక సన్యాస, అక్కడ ప్రతిపత్తి కర్మ అవసరం, దానికి ఆత్మజ్ఞానానికి సన్యాసం అక్కర్లేదు అనుకుంటున్నామే, అది సరికాదు. ఆత్మజ్ఞానవద్ అప్రయోజక సన్యాస అంటే దాని గురించి చెప్తాను. సన్యాసేన తనుం త్యజేత్ అని స్మృతిలో ఉంది. సన్యాసం తీసుకుని సాధనత్వ పక్షేపి నాత ఊర్ధ్వ విమోక్షాయేవితే ప్రశ్నమర్హతే. మళ్ళీ ఏమన్నా సాధనం ఏమన్నా చెయ్యాలంటే అది అక్కర్లేదు. మోక్ష సాధనభూత ఆత్మజ్ఞాన పరిపాకార్థత్వా, మోక్షం అన్న సాధన మళ్ళీ ఇంకా పరిపక్వం చెయ్యాలేమని కూడా లేదు. అందుకని తదేతే శ్లోకా భవంతి, ఏతే ఉంది, ఏతే శ్లోకా భవంతి అణుః పంతా వితతః పురాణో మాం స్పృష్టో అనువిత్తో మయా ఏవ తేన ధీరా అపియంతే బ్రహ్మవిదః స్వర్గం లోకమితి ఊర్ధ్వం విముక్తాః. ఇప్పుడు ఈ చెప్పిన విషయంలో ఈ శ్లోకం కూడా ఉంది. ఏమిటి? అణుపంత వితతః, ఈ జ్ఞాన మార్గము అత్యంతము కఠినమైనది, దుర్విజ్ఞేయము, సూక్ష్మము, విస్తీర్ణం. విస్తీర్ణం అంటే ఊరికే ఒకసారి వినేసేస్తే సరిపోయేది కాదు, అంత మాత్రంతో మనసు శుద్ధి చెందదు. అందుకని వితతః పురాణ అంటే పురాపి నవ పురాణ, మాం స్పృష్టో అనువిత్తో, ఈ మోక్ష మార్గము ని పొందడానికి నన్ను స్పర్శ చేశావు. మాం స్పృష్ట అనువిత్తో లాభమయా ఏవ, అది నువ్వు నన్ను స్పర్శ చేశావు కనుక ఆ జ్ఞానాన్ని నేను పొందాను కనుక తేన ధీరాపియంతి. అదే విధంగా వివేకవంతులు మిగిలిన వాళ్ళు కూడా ఈ మార్గంలో పోయి వాళ్ళు కూడా దాన్ని పొందవచ్చు. స్వర్గం లోకం ఇతం ఊర్ధ్వ విముక్త. స్వస్య లోకం స్వర్గం. ఇక్కడ స్వర్గం అంటే అది ఆ స్వర్గం కాదు, ఆత్మజ్ఞానమే స్వర్గము. ఎందుకంటే ఇక్కడ పోయేది లేదు కనుక, పోయేది వచ్చేది లేదు కనుక దాన్ని ఇక్కడ ప్రార్థన నశించిన తర్వాత, దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ బ్రహ్మవ్యక్తి ఈ లోకాన్నే పొందుతాడు. ఆత్మకామస్య బ్రహ్మవిదో మోక్ష ఇది తస్మిన్ అర్థే. ఎవరికైతే ఆ ఆత్మే కావాలనుకున్నారో ఇంకేమీ వద్దు అన్న వాడికి బ్రహ్మవేత్తకి మోక్షము చెప్పారు. తస్మిన్ అర్థే మంత్ర బ్రాహ్మణోక్తే విస్తర ప్రతిపాదక ఏతే శ్లోక భవంతి. ఏదైతే మంత్రాల్లో సంహిత భాగంలో బ్రాహ్మణ భాగంలో చెప్పారో దానిని ఇంకా విస్తారంగా చెప్పేటువంటి ఈ శ్లోకాలు. అణు సూక్ష్మ పంథ
దుర్విజ్ఞేయత్వాత్. ఈ జ్ఞాన మార్గము చాలా సూక్ష్మమైనది, తేలిగ్గా తెలుసుకోలేము. తెలుసుకున్నాం అనుకుంటాం, అనిపించే లోపల జారిపోతూ ఉంటాం. అందుకని దుర్విజ్ఞేయత్వాత్. వితతో ఎన్ని రోజుల్లో జ్ఞానం కలుగుతుంది? ప్రార్థన నశించిన తర్వాత, అనుభవించిన తర్వాత, ప్రార్థన పోయిన తర్వాత. దుర్విజ్ఞేయత్వ అచిరాత్ అన్నప్పుడు ఏ విధంగా అయితే ఆ శ్వేతకేతుకి 7 నిమిషాలు చెప్పగానే అయిపోయింది, 9 సార్లు. ఎందుకని? మనసు బాగా శుద్ధమైంది, ఏ విధమైన కోరికలు లేవు. విస్తీర్ణం విస్పష్టం తరణహేతుత్వాత్. విస్తీర్ణం అంటే ఇక్కడ వాడు చెప్పింది ఏమిటంటే విస్పష్టం తరణహేతుత్వాద్వా. విస్తరై అంటే స్పష్టంగా ఈ సంసార సాగరాన్ని దాటాలని, కానీ లేకపోతే వ్యాపకం చాలా ఉత్తరైతే. పాఠాంతరాన్ మోక్ష సాధనో జ్ఞాన మార్గ పురాణ చిరంతన నిత్యస్థుతి ప్రకాశితత్వ. పురాణం అంటే చిరంతనం, చాలా కాలం బట్టి ఉంది. ఇది నిత్యము శృతుల్లో చెప్పారు. ప్రకాశం నా తార్కిక బుద్ధి ప్రభవ. ఆ తార్కికుల బుద్ధికి దొరికేది కాదు. కుదృష్టి మార్గవత్ అర్వాకాలికో మాం స్పృష్ట. ఈ తార్కికుల గురించే చెప్తున్నారు. కృదృష్టి మార్గవత్ అంటే, కృదృష్టి అంటే ఇక్కడ భిన్నాన్ని చూస్తారు వాడు. ఎందుకంటే మాయ లేదంటాడు. ఈ మొత్తం ఉన్నటువంటి అన్ని 7 పదార్థాలు, నవద్రవ్యాలు, 7 పదార్థాలు నవద్రవ్యాలు. అందుకని వీటిని గురించి బాగా తెలుసుకుంటే జ్ఞానం అయిపోతుంది. చూడు తర్కం. అందుకని వాడిని ఇక్కడ ఏమిటన్నాడు? కృదృష్టి మార్గవత్ అర్వాకాలికో మాం స్పృష్టో మయా లబ్ధ ఇత్యర్థః. ఆ భేద దృష్టి వాళ్ళకి దొరకదు, కానీ మాం స్పృష్ట మయా లబ్ధ. మాం స్పృష్ట అంటే నేను స్పర్శించానని కాదు, నాకు దొరికింది. మయా లబ్ధం, మయా లబ్ధత్వాన్ మాం స్పృష్ట ఇది వచ్చింది, నేను పొందాను గనక. నా కేవలం మయా లబ్ధ కింటూ అనువిత్తో మయా ఏవ, నేను తెలుసుకున్నానుగా, అనుభవించాను కూడా. అనువేదనం నామ విద్యాయ పరిపాకాపేక్షయా ఫలావసానత నిష్ఠా ప్రాప్తి. చూడండి, నితరాం స్థితి నిష్ఠ, అది కూడా నేను పొందాను. భుజేరేవ తృప్తి అవసానత, ఎప్పుడైతే భోజనం చేసి కడుపు నిందంటాం, బాగుందంటాం, అలాగా. పూర్వంతు జ్ఞాన ప్రాప్తి సంబంధం మాత్రమే ఇది విశేష. ఇంతకు ముందు మరి ఏంటి దొరకలేదా అంటే, పూర్వంతు జ్ఞాన ప్రాప్తి సంబంధం మాత్రమే, జ్ఞానము ఆ జ్ఞానంతో పాటు సంబంధమే ఉండేది. ఇప్పుడు అలా కాదు, పరిపక్వమైంది, దాన్ని అనుభవించాను. కిం అసౌరేవ మంత్రదృగ్ ఏకో బ్రహ్మ విద్యాఫలం ప్రాప్తో నాణ్య ప్రాప్తవాన్. అంటే ఇదేనా బ్రహ్మజ్ఞానం ఫలం, ఒకడు పొందుతాడు మిగిలినవాడు పొందడు అని. ఏనా అనువిత్తో మయా ఏవైత్యవధారయతి నైష దోష. నేనే పొందానని చెప్తున్నాడే, మిగిలిన వాళ్ళకి దొరకదా అంటే అలా కాదు. అస్యాఫలం ఆత్మసాక్షికం, ఆత్మసాక్షికం అనుత్తమమితి బ్రహ్మ విద్యాయ స్తుతిపరత్వాత్. ఇది ఎందుకు అంటే ఆత్మసాక్షికం, దీనికన్నా ఉత్తమం. నా ఉత్తమం అస్యాస్తి అనుత్తమం, దీనికన్నా ఉత్తమం లేదని ఈ విధంగా ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పోడు. ఏవం హే కృతార్థాత్మ అభిమానకరం ఆత్మ ప్రత్యయ సాక్షికం ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం
సాక్షిగా దాన్ని అనుభవించడం. కిమత పరం అన్యత్ స్యాదితి బ్రహ్మ విద్యాం స్తుతి. దీనికన్నా వేరేది ఏముంది అంటే ఏమీ లేదు. నతు పర పునర్ అన్యో బ్రహ్మవిత్ తత్ఫలం న ప్రాప్నోతి ఇది. ఇంకోళ్ళు పొందరా అంటే అలా అని కాదు. తద్యోయో దేవానాం తథా ఋషీనాం తథా మనుష్యానాం ముందు చెప్పాడు. ఇది సర్వార్థ సుదే తదేవాహ తేన బ్రహ్మ విద్యా మార్గేణ ధీరా ప్రజ్ఞావంత అన్యేపి. ఎవరైతే వివేకవంతులు ఈ మార్గంలో వెళ్తారో బ్రహ్మవిద ఇత్యర్థ. అపి యంతి అపి గచ్చంతి, వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు. బ్రహ్మ విద్యా ఫలం మోక్షం స్వర్గం లోకం. ఆ మోక్షాన్ని ఇక్కడ స్వస్య లోకం స్వర్గం అన్నాడు. స్వర్గలోక శబ్ద త్రివిష్టపవాచి అపి. ఆ స్వర్గం అయినప్పటికీ సన్ ఇహ ప్రకరణాత్ మోక్షాభిదాయ. ఇక్కడ మోక్షం చెప్పారు. ఇతో అస్మా శరీరపాతాద్ ఊర్ధం జీవంతయే ముక్త సంత. ఈ వాడు శరీరం వదిలిపెట్టేందుకు ముందు తర్వాత కూడా వాడు ముక్తుడే. తస్మిన్ శుక్లముత నీలమాహు పింగళం హరితం లోహితం ఏష పంతా బ్రహ్మణా హా అనువిత్తః తేనయేతి బ్రహ్మవిత్ పుణ్యకృత్ తైజసశ్చ. తస్మిన్ శుక్లం ఉత. ఈ మోక్షం ఉందే, లేకపోతే ఆ పొందిన మోక్షాన్ని గురించి చెప్పేటువంటి వాడు. కొంతమంది తెలుపంటారు, కొంతమంది ఇళ్ళ పట్టారు, కొంతమంది గోధుమ రంగు అంటారు, ఆకుపచ్చ అంటారు, ఎరుపు అంటారు. ఏష పంతా బ్రహ్మణ అనువిత్త. ఈ మార్గము బ్రహ్మ ద్వారా కూడా అనుభవించబడింది. తేని ఏతి బ్రహ్మవిత్ పుణ్యకృత్ తైజసస్య. అందుకని ఈ మార్గంలో పోయినటువంటి వాడు, పుణ్యకర్మలు చేసేటువంటి వాడు, పుణ్యకర్మ అంటే ఆత్మజ్ఞానమే, అది వాడు బ్రహ్మవేత్త. పరమాత్మ తేజస్సుని వాడు పొందుతాడు, అనుభవిస్తాడు. తైజసస్సు. తస్మిన్ మోక్ష సాధన మార్గే విప్రతిపత్తి ముముక్షుణ. కొన్ని భేదాలున్నాయి ఆ మోక్ష మార్గంలో. ఏమిటి? అది దుర్విజ్ఞేయం కనుక ఈ విధంగా చెప్తూ ఉంటారు. కథం తస్మిన్ శుక్లం శుద్ధం విమల మాహో కేచిత్ ముముక్షు. అది శుద్ధము అని కొంతమంది, నీలమణ్యే పింగళమణ్యే హరితం లోహితం చ యథా దర్శనం. వాళ్ళు ఏ రంగులో ఏదైతే ఎలాగ వాళ్ళు అనుభవించారో దాని గురించి అలా చెప్తూ ఉంటారు. నాఢ్యస్తు ఏతా సుషుమ్నాద్యా. ఇవన్నీ ఏమిటి రంగులు? నాడీ రసం రంగులు, అవి అనుభవించి చెప్తూ ఉంటారు. శ్లేష్మాది రస సంపూర్ణా. శ్లేష్మము అంటే శ్లేష్మము వాతము పిత్తము వాటతో నిండి ఉన్నటువంటి ఆ నాడుల్ని చూసి శుక్లస్య నీలస్య పింగళస్య ఉక్తత్వ. నేను గోధుమ రంగు అన్నాను. ఆదిత్యం వా మోక్ష మార్గం ఏవం విధం మన్యంతే. తర్వాత ఆదిత్యుని ద్వారా ఈ నాడుల్లో ఉన్నటువంటి రసం ప్రేరేపించబడుతుంది. ఈ నాడుల్లో ఉన్న రసం మళ్ళీ ఆదిత్యుని పొందుతుంది. అది మనం చాందోగ్యంలో కూడా చదివాం. అందుకని ఆ ఆదిత్యుని పొందడమే మోక్షం అనుకుంటూ ఉంటారు. ఏసు శుక్ల ఏసనులు ఇత్యాది శృత్యంతర. దర్శన మార్గస్య శుక్లాది వర్ణ సంభవా. అది మార్గం ఉందే, ఆ మార్గం ఈ రంగులతో ఉండదు. సర్వథాపితు ప్రకృతాద్ బ్రహ్మ విద్యా మార్గాద్ అన్యయేతే శుక్లాదయ. చూడండి, వీళ్ళు చెప్పారే ఈ రంగులు, అవన్నీ ఏమిటి? బ్రహ్మ విద్యా మార్గాత్ అన్య.
ఏతి బ్రహ్మ మార్గం నుంచి ఇవన్నీ వేరు. నన్ను శుక్ల శుద్ధో అద్వైత మార్గ. మరి శుక్లము శుద్ధము అన్నప్పుడు అద్వైత మార్గం ఎందుకు కాజాలదు అంటే నీలపీతా శబ్దై వర్ణవాచకై సహానువాదాన. మనం రేపు చెప్తారు తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా వాడు తాడి తాగుతున్నాడే అంట కళ్ళు. అదే విధంగా మిగిలిన రంగులతో పాటు ఈ రంగునే చెప్పారు. అందుకని ఇది వాడు చెప్పినట్టు చేరుతుంది, కానీ నువ్వన్నట్టు శుద్ధ బ్రహ్మజ్ఞానం కాదు నాయన. సహ అనుద్రవణాత్. ఇప్పుడు ఆవు ఇలాంటిది ఇంకోటి తీసుకురారంటే ఆవునే తీసుకొస్తాడు, గుర్రాన్ని తీసుకురాడు కదా. ఎందుకంటే ఆవుతో పాటు ఆవు ఉంటుంది. ఇలాంటిది అన్నాడు. అదేవిధంగా ఒక చోట చెప్పినవి ఇప్పుడు క్రితంసారి చెప్పినట్టున్నాను. ఒక కన్య పూలు గుచ్చుతోంది. పూలు గుచ్చుతో ఆ పూలు గుచ్చుతుంటే రంగురంగుల పూలు గుచ్చుతోంది, ఏ చేస్తోంది. ఇంకోటి ఎవడో వచ్చి అడిగాడనమాట. దానికి వ్యాకరణం వచ్చు. ఈ స్వయువ మఘోనామ అతర్జిత్య అన్నది ఈ పాణిని ఇంత పెద్ద మహర్షి కదా. మరి స్వ అంటే కుత్త, తర్వాత యువ అంటే యవనవంతుడు, మగ అంటే ఇంద్రుడు. ఈ కుక్క వరుసలో ఇంద్రుని కూర్చోబెట్టాడేమిటి? అంటే వాడంటుంది పాప పిల్ల, ఎవడికైతే తద్ ఆత్మ అతర్జితే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు ఇంద్రుడైన కుక్కతో సమానం చెప్పింది. అందుకని స్వైవ మఘోనాం అతర్జితే. వాళ్ళ పండితులు కొంచెం ఇలాగా ఇలాంటివి ఏవో జోకులు చేస్తూ ఉంటారు. సర్వథాపితు ప్రకృత బ్రహ్మ. ఇదంతా మరి వాటితో ఎందుకు కూర్చోబెట్టావు? నీ నీలము పీతము శుక్లము ఎరుపు పసుపు అని. అందుకని ఇది కూడా వాటితో సమానం. అంటే జ్ఞానం గురించి చెప్పట్లేదు, ఇదంతా వేద బాహ్యము. యాత్ శుక్లాదీని యోగినో మోక్ష పథా అనార్హ మోక్షపక్షానాహు నతే మోక్ష మార్గ. ఈ నాడుల్లో ఉన్నదంతా మోక్ష మార్గం చెప్తూ ఉంటారే, అది మోక్ష మార్గం కాదు. సంసార విషయ ఏవహితే अच्छा संसार विषय ये वहिते चक्षुष्टो वा मूर्ध्नो वा अन्योभ्यो वा शरीर देशे बीति శరీర దేశ నిస్సరణ సంబంధా. ఎందుకంటే వాళ్ళకి మూర్ధ దేశం నుంచి కానీ చక్షుల్లోంచి కానీ చెవుల్లోంచి కానీ పోతుందని చెప్పారే, వాళ్ళు బ్రహ్మాది లోక ప్రాపకాహితే. ఈ రంగులు చూసేటువంటి వాళ్ళు తర్వాత ఇక్కడి నుంచి ఆ బ్రహ్మలోకం దాకా పోయేవాళ్ళు వాళ్ళందరూ సగుణ బ్రహ్మోపాసకులు. అందుకని వాళ్ళకు కూడా చాలా ఐశ్వర్యం ఉంది. ఉన్నప్పటికీనూ అది మోక్షము కాజాలదు. బ్రహ్మాది లోక ప్రాపకాహితే తస్మాత్ అయమేవ మోక్ష మార్గోయ ఆత్మకామత్వేన ఆప్తకామతయా. ముందు ఇదే కావాలి, ఇంకేమొద్దు. ఆప్తకామత, అప్పుడు కోరికలన్నీ వాడికి పూర్తయిపోతాయి. సర్వకామ క్షయే గమనానుపత్తి. ఏ విధమైనటువంటి కోరిక లేనప్పుడు వాడు ఎక్కడికి పోడు రాడు.
ప్రదీప నిర్వాణవత్ చక్షురాదీనాం కార్యకరణానాం అత్రైవ సమవనయతే. ఎలాగైతే ఆ దీపం ఆరిపోతే అది వాయువులో చేరిపోతుందో అదేవిధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి అపంచీకృత పంచభూతాలు, ఇంద్రియాలు, పంచీకృత భూతాలు అన్నీ కూడా ఇక్కడే సమసిపోతాయి. సమవనీయతే సమవనయ ఇది ఏష జ్ఞాన మార్గ పంథ. ఇది జ్ఞానం. బ్రహ్మణ పరమాత్మ స్వరూపేణ ఏవ బ్రాహ్మణేన త్యక్త సర్వేషణేన అనువిత్త. ఇప్పుడు బ్రాహ్మణేన అంటే బ్రహ్మ జిజ్ఞాసే, పరమాత్మ స్వరూపేణ ఏవ వాడు పరమాత్మ స్వరూపుడు, త్యక్త సర్వేషణేన అన్ని కోరికలు వదిలిపెట్టిన వాడే అనువిత్త తెలుసుకోగలుగుతాడు. ప్రతివాడు దాన్ని తెలుసుకోలేడు. లబ్ధ తేన బ్రహ్మ విద్యా మార్గేణ బ్రహ్మవిత్ అన్యోపి ఏతి. ఈ మార్గంలో పోయినవాడు ఇంకోటి కూడా తెలుసుకుంటాడు. కీదృశో బ్రహ్మవిత్తేన ఏతి ఇత్యుక్తే పూర్వం పుణ్యకృత్ భూత్వా పునః త్యక్తపుత్రేషణ. ముందు శాస్త్ర విహిత కర్మలు చేసి 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 వాడు పుణ్యాన్ని అనుభవించాలి. అంటే స్వధర్మ పారాయణ. నియతం కురు కర్మత్తం కర్మజ్యాహ్యో అకర్మణ. గీతలో వచ్చింది నియమించింది. వేదంలో విహించినటువంటి కర్మలు చెయ్యి. వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణంగా నువ్వు కర్మలు చెయ్యి. అలా చేస్తే ఏమిటి అవుతుంది? నువ్వు ముందు చేసే పాపం నుంచి నువ్వు అంటుకోబడవు. అప్పుడు ఆ పుణ్య ప్రభావం వల్ల నీలో వివేకము వైరాగ్యం పెరుగుతుంది. అప్పుడు ఆ వర్ణాశ్రమ ధర్మాలను అనుసరిస్తున్నప్పుడు నిష్కామభావంతో అనుసరిస్తావు. నిష్కామభావంతో అనుసరిస్తే ఈ వివేకము వైరాగ్యము పరిపక్వం అవుతుంది. అప్పుడు వివేకము వైరాగ్యము పరిపక్వం అయినప్పుడు ఆ జ్ఞానానికి కావలసిన మార్గము నీకే దొరుకుతుంది. నువ్వు ఎక్కడికి పోవక్కర్లేదు. నీకే పుణ్యకృత్ భూత్వా పునశ్త్యక్త పుత్రేషణా. అది ముందు ఇవన్నీ వదిలిపెట్టేస్తాడు. వైరాగ్యం. పరమాత్మ తేజస్యాత్మానం సంయోజ్య. తన ఆత్మజ్యోతిని పరమాత్మ జ్యోతితో ఏకీభవించి తస్మిన్ అభినివృత్త తేజస్య ఆత్మభూత. అందులో ఉండి ఇహ ఇవ ఈ దిశో బ్రహ్మవిత్తేన మార్గం. ఇది బ్రహ్మవిత్త మార్గం. నా పునః పుణ్యాది సముచ్చయకారిణో గ్రహణం. ఆ పుణ్యము మళ్ళీ ఈ ఉపాసన ఈ కర్మ ఇవన్నీ సముచ్చయం ఇక్కడే చెప్పలేదు. విరోధాదిత్య అపుణ్యపుణ్యో పుణ్యోపరమే యం పునర్భవ నిర్భయా. సముచ్చయం లేదు. ఎందుకని? అపుణ్యపుణ్యయోహో పుణ్యము పాపము ఈ రెండింటిని కూడా వదిలిపెట్టేసాడు వాడు. అందుకని ఇక్కడ అపుణ్య పుణ్యోపరమే. అపుణ్యము అంటే పాపము, పుణ్యము ఆ రెండింటినీ వదిలిపెట్టేసేసి పునర్భవ నిర్భయా అంటే మళ్లీ జన్మిస్తాను అనేటువంటి భయం కూడా లేదు. శాంతః సన్యాసినో యాంతి తస్మై మోక్షాత్మనే నమః. మహాభారతము రాజధర్మం చెప్పినప్పుడు చెప్పారు. 12 మీ ఇక్కడ ఎంతేనా రాజధర్మం అని చెప్పారు. శాంత సన్యాసినో యాంతి తస్మై మోక్షాత్మనే నమః. ఇప్పుడు
మళ్ళీ పుడతాను అనేటువంటి భయం కూడా వదిలిపెట్టేసుకున్నాడు, పుణ్యపాపాలను వదిలిపెట్టేసుకున్నాడు, శాంతి అంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు, సంపూర్ణ త్యాగి, వాడు మోక్షాత్మనే. అటువంటి వాడి ఆత్మ మోక్షంలోనే ఉంది, వాడు మోక్షమే, వాడు మోక్ష స్వరూపుడు, వాడు బ్రహ్మస్వరూపుడు, వాడికి నమస్కారము అంటున్నాడు. ఇది స్మృతి. ఇప్పుడు వచ్చింది చూడండి, నిన్న మొన్న ఎప్పుడు చెప్పాను, త్యజ ధర్మం అధర్మంచ. 12:337 ఇవి రెండు కూడా త్యజ ధర్మం అధర్మంచ పుణ్యపాపం ఏన త్యజేసి తత్యజ. దేంతో ఇవి రెండు వదిలిపెడుతున్నావు దాన్ని కూడా వదిలి, అంటే మనసులో కదా పుణ్యపాపాలు, అందుకని దాన్ని కూడా వదిలి ఇత్యాది పుణ్య త్యాగోపదేశాత్ అవన్నీ కూడా వదిలిపెట్టే నాయన. ఎందుకంటే పుణ్యం కూడా బంగాశంకరుడు. నిరాశిషం అనారంభం నిర్నమస్కారం అస్తుతిం అక్షీణం క్షీణకర్మాణం తం దేవా బ్రాహ్మణ విదుః. ఇక్కడ అన్నీ చెప్పేశాడు. ఏమిటి? నిరాశిషం, ఆశీర్వాదం కూడా ఇవ్వడు, నారాయణ నారాయణ అంటూ ఉంటాడు. నీలో ఉన్నటువంటి పరమాత్మ నేను చూస్తున్నాను, వాడే నీకు ఇస్తాడు. నిరాశిషం అనారంభం, ఏవి మొదలు పెట్టడు. అక్కడ కుటియా కడదాం, ఇక్కడ కొడదాం, అక్కడ కొడదాం, ఏమీ లేదు. నిర్నమస్కారం, అలాగని ప్రతివాడికి నమస్కారం కూడా పెట్టాడు, ఎవడికి నమస్కారం కూడా పెట్టాడు. అస్తుతి, స్తుతి వాడిని చేయక్కర్లేదు, వాడెవడిని స్తుతి చేయడు. అక్షీణం క్షీణకర్మాణం, వాడు సంపూర్ణుడు, క్షీణకర్మాణం కర్మలేమిడు. తం దేవా బ్రాహ్మణ విదుః, వాణ్ణి బ్రహ్మజ్ఞానం అంటారు. ఇది కూడా మహాభారతం అండి. శాంతి వారం 12:2:39 మరి అక్కడ 3 చెప్పి అక్కడ 4 చెప్తే అది కాదు. 12:47:50 అన్నావు, ఇక్కడ 12:2:69:34 అంటే మరి 12:2:69 మరి అలా చెప్పు. 12:2 అంటే 269 అని చెప్పాలి. 12:269:34. ఇదేంటే 3 భాగాలు 4 భాగాలు అయిపోయాయి. ఓ గురుగారి దగ్గరికి ఓ శిష్యుడు వచ్చాడు, వాడు కాళ్ళు నొప్పుతున్నాడు. సరే రాత్రి 12 అయింది. 12 అయితే ఇంక మెల్లిగా ఇలా చేతులు తీసేద్దాం అనుకున్నాడు. తీసేద్దామంటే గురువుగారు అడిగాడు, బాబు మీరు ఎందరా అన్నదమ్ములంటే మేము 4 అన్నాడు. సరే మళ్ళీ 1 గంట 2 గంటలు మళ్ళీ వెలుకు వచ్చేసింది గురుగారికి. మళ్ళీ కాసేపు నొక్కడం మొదలుపెట్టాడు. తెల్లారి 3, 4 అయింది. మళ్ళీ ఇలా మెల్లిగా తీయడం మొదలుపెట్టాడు. మళ్ళీ తీయడం మొదలుపెట్టి మళ్ళీ అడిగాడు, బాబు మీరు ఎందరా అన్నదమ్ములని. మళ్ళీ ఇంకో గంట తెల్లారైపోయింది. ఇలా మళ్ళీ తీయడం మొదలుపెట్టాడు. మీరు ఎందరా అన్నదమ్ములు అన్నారు. అంటే మేము 3 అన్నాడు వాడు. రాత్రి 4 అని చెప్పేప్పుడు 3 ఏంటంటే ఒకడు నీ సేవ చేస్తూ చచ్చిపోయాడు, ఇంకెక్కడా, అందుకనే 3 మిగిలిన. అలాగే వీడు ఒకటి పెంచేశాడు. ముందు 3 బాగా చెప్పి ఇప్పుడు ఇంకోటి పెంచేశాడు. అంటే ఇది వ్యతిరేక దృష్టాంతం. 3 4 చేశాడు, వాడు 4 3 చేశాడు, అంతే తేడా.
న ఏతాదృశం బ్రాహ్మణస్య అస్తి విత్తం యథా ఏకతా సమతా సత్యతా చ శీలం స్థితిర్ దండ నిధానం ఆద్యం తతస్య ఉపరమ క్రియాభ్యః. ఇది మనుస్మృతి అనుకుంటా. ఇది కూడా మహాభారతం స్వామి 12:174-37. మహాభారత శాంతి పర్వం 12:174-37. ఇక్కడ ఇచ్చారు శాంతి పర్వ మోక్ష ధర్మే 12 ఇవ్వలేదు, ఇక్కడ 175 ఇచ్చాడు. 12 అంటే శాంతి పర్వం. అదే శాంతి పర్వంలో 175 37 అన్నాడు, నువ్వు 174 37 అన్నావు, అంతే తేడా. న ఏతాదృశం బ్రాహ్మణస్య అస్తి. దీనికన్నా వాడికి ధనం ఏది లేదట. ఏమిటి? యథా ఏకత, ఏకత్వం, సమత, సమత్వం, అందరిలోనూ ఒకటే పరమాత్మ చూసే సత్యత, యథార్థ భాషణ, శీలం, శుభాచరణం, స్థితి, మర్యాద, అనతిక్రమణ, మర్యాదని అతిక్రమించకూడదు. తరువాత మర్యాదని అతిక్రమించకూడదని, మర్యాదని ఆ ధర్మాన్ని అవలంబించేటప్పుడు వాడి మనసులో ఏ విధమైనటువంటి కష్టమో క్షోభ ఉండదు, స్థితి. తర్వాత దండ నిధానం. దండ నిధానము అంటే శీల స్థితి రీతి ఏకపద పాటే శీలే నిష్ఠ, ఆద్యం అకౌటిల్యం, స్థితి దండ నిధానం అది ఇవ్వలేదు. ఆద్యం అంటే మనకి తెలుసు, నిష్కాపట్యం. తతస్య ఉపరమ, మళ్ళీ ఉపరమం వైరాగ్యం, వాడే క్రియాభ్య. ఈ ఉన్నాయే ఇవన్నీను క్రియాభ్య ఉపరమం, నిష్కాంభావంతో కర్మలు చేస్తూ ఉంటాం. దీనికన్నా బ్రాహ్మణుడికి విత్తము ఏది లేదు. ఇక్కడ బ్రాహ్మణుడు విత్తము అంటే ఆ బ్రహ్మ జిజ్ఞాసకి ఇవన్నీ ఉండి తీరాలని. దండ నిధానం అహింసాపరత్వం. దండ నిధానం అంటే అహింస. అచ్చా. ఉపదేక్షంతి చ ఇహ అపి ఏష నిత్యో మహిమా బ్రాహ్మణస్య న వర్ధతే కర్మణ నో కన్య. ఇక్కడ కూడా చెప్తారట. ఏమిటి? ఏష నిత్యో మహిమ, ఇదే నిత్య మహిమ. మహిమ యొక్క స్వరూపము బ్రాహ్మణస్య, బ్రహ్మవిద న వర్ధతే కర్మణ న కన్య. వాడు మంచి కర్మల ద్వారా వాడికేమీ పుణ్యం కానీ పాపం కానీ పెరగదు. అలాగే ఇంకా ఏమన్నా చేసినా వాడి పాపం కానీ పుణ్యం కానీ తరగదు. పుణ్యపాపాలు తరగవు. ఇది కర్మ ప్రయోజనాభావే హేతుముక్త్వా. వాడు ఏ విధమైన కర్మలు చేయక్కర్లేదు. తస్మాదేవం విత్ శాంతోదాంత. వాడు శాంతోదాంతో ఉపరతిక్షు. ఇది సర్వక్రియా ఉపరమం, అన్ని కర్మల నుంచి. తస్మాత్ యథా వ్యాఖ్యాతమే పుణ్యకృత్వం. అందుకని మేము ఇంతవరకు ఏదైతే చెప్పామో అదే పుణ్యం. అథవా యో బ్రహ్మవిత్ తేన ఏతి స పుణ్యకృత్ తైజసస్య. ఆ బ్రహ్మవేత్త ఏదైతే పొందుతాడో అదే ఇక్కడ చెప్పాం, పుణ్యకృత్. తర్వాత తైజసస్య, ఆ బ్రహ్మతో అయిపోతాడు. బ్రహ్మవిత్ స్తుతి రేష, ఇది బ్రహ్మవేత్త యొక్క స్తుతి. పుణ్యకృత్ ఇక్కడ బ్రహ్మతేజస్. బ్రహ్మతేజస్ అంటే ఆ బ్రహ్మతో ఒక్కడయ్యాడు కదా. తైజసశ్చ పుణ్యకృతి తైజసేచ యోగిని
మహాభాగ్యం ప్రసిద్ధం. పుణ్యకృతి తైజసేచ యోగిని మహాభాగ్యం ప్రసిద్ధం లోకే తాభ్యాం అతో బ్రహ్మవిత్ స్తూయతే. తైజసేచ యోగిని అంటే ఎక్కువ పుణ్యం ఉన్న వాళ్ళ యోగుల్ని, వాళ్ళ యొక్క ఆ అనుభవాలు చాలా ప్రసిద్ధం లోకంలో. అందుకని తాభ్యాం అతో బ్రహ్మవిత్ స్తూయతే. ఆ యోగుల ద్వారా వాడికంటే వీడి గొప్పవాడు, ఎక్కువ అదృష్టవంతుడు అని ఈ బ్రహ్మవేత్తని స్తుతిస్తున్నాడు. మరి ఆ యోగుల కంటే వీడు గొప్పవాడు అంటే ఆ యోగులు వాళ్ళకు ఉన్నటువంటి మహిమలు, అణిమ గరిమాలుగా అష్టసిద్ధులు ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి బుద్ధి తెచ్చుకుని శ్రవణ మధ్యాహ్నం చక్కగా చేయరా బాబు అని చెప్పాలి. ప్రఖ్యాత మహాభాగ్యత్వాల్లోకే. ఎందుకంటే మహాభాగ్యం దేని ద్వారా వస్తుంది? శ్రవణ మధ్యాహ్నం ద్వారా. మహాభాగ్యం. అచ్చా, ఇప్పుడు ఇది కాణశాఖలో ఉందే, ఈశావాస్యము కాణశాఖలో ఉందే. ఆ ఈశావాస్యంలో ఏదైతే చెప్పారో దానికే ఈ బృహదారణ్య వ్యాఖ్యానం అని కూడా చెప్పారు. అది సంక్షేపము, ఇది విస్తారం. ఇది మంత్రభాగం. అది ఈ రెండు ఒకటే శాఖం. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ యువతే తమో యౌ విద్యాయాం రతాః. అవిద్య అంటే కర్మ. ఎవడైతే కర్మలు చేస్తూ ఉంటాడో అంధం తమః ప్రవిశంతి, అదర్శనాత్మకమైనటువంటి సంసారమును నియమించేటువంటి అజ్ఞానంలో పడతాడు. తతో భూయవతే తమోయ విద్యామృతాః. కర్మలు వదిలిపెట్టేసేసి కర్మలకు అంగమైనటువంటి ఉపాసనలు మాత్రమే చేసేటువంటి వాడు, అంటే కర్మలు చేయట్లేదు, ఏమిటి చేస్తున్నాడు? ఉపాసన చేస్తున్నాడు. ఎప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు యజ్ఞోపవీతం ఉండాలి, వాళ్ళు సంధ్యావందనం చెయ్యాలి, గాయత్రి జపం చెయ్యాలి. అధమపక్షం ధర్మం. నేను వేదాంతం వింటున్నాను అందుకని సంధ్యావందనము ఇవి చెయ్యట్లేదంటే ఏమిటి? వాడు కర్మలు వదిలిపెట్టేసేసి ఈ ఉపాసన నెపంతో స్వధర్మాన్ని వదిలిపెట్టేసిన వాడు ఇంకా ఘోరమైన అంధకారానికి పోతాడు. అది స్వధర్మాన్ని వదిలిపెట్టేసేసి కేవలం అంధం తమ ప్రవేశంతి నేను చెప్తున్నాను. అంధం అదర్శనాత్మకం తమ సంసార నియామకం ప్రవేశంతి. ఈ సంసార నియమించిన మాయ అజ్ఞానం, దానిలో పోతారు. కే ఏ అవిద్యాం విద్యాతో అన్యాం సాధ్య సాధన లక్షణ ఉపాస్తే కర్మాను వర్తంతే. కర్మ చేసేవాడు. తత తస్మాదవి భూయైవ భూతరమివ తమః ప్రవిశంతి. కే ఏవో విద్యాయాం అవిద్యావస్తు ప్రతిపాదికాయాః కర్మార్థాయాం త్రయ్యామే విద్యాయాం రతాః. ఆ కర్మలు వదిలిపెట్టేసేసి ఉపాసనలోనే తిరుగుతూ ఉండేవాడు. విధి ప్రతిషేధపర ఏవ వేదో నాన్యోస్తి. ఉపనిషద్ అర్థాన్ ఉపనిషద్ అర్థ అనపేక్షిణ. ఇక్కడ విద్య అంటే ఉపాసన బానే ఉంది.
ఏమి వాళ్ళు ఎందుకుని ఈ విధి నిషేధపరమైనటువంటి ఈ శాస్త్రాన్ని ఒప్పుకోరు. విధి ప్రతిషేధపరయే వేదో నాణ్యోస్తి ఉపనిషద్ అర్థ అనపేక్షిణ. ఉపనిషత్తు వాడికి ఏం సంబంధం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టు వాడు ఏదో సాధన చేస్తుండే. ఏమిటి చేస్తున్నా? ప్రాణాయామం చేస్తున్నాడు. లేకపోతే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ తీయం, లేకపోతే బ్రహ్మాకుమారి ఏ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఇంకా అనందానామతే లోకా అందేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి అవిద్వాంసో అబుధో జనాః. ఇక్కడ అనంద అన్నాడు. టునది సమృద్ధౌ ధాతు. దాని నుంచి నందతి నందతి నందత్యోవా అన్నది పాడు. ఆ టునది అన్నప్పుడు ఈ కారం తీసిస్తే వాడికి మళ్ళీ నుమ్ము అవుతుంది. అందుకని నందబంధ అవుతుంది. నా నంద ఇది అనంద అంటే దుఃఖం. అనందానామతే లోక అంధేన తమసావృత. అంధకారంతో సుఖరహితమైన అంధకారంతో ఉంటుంది. తాస్తే ప్రేత్యాభిగచ్చంతి అంటే ఈ జంతువులు శుక్రకుకురు వాటికి పోయి వస్తూ ఉంటాట. అవిద్వాంసు అబుధో జనాః ఆత్మజ్ఞానహీనులైన వాళ్ళు ఇవన్నీ అజ్ఞాని ఇవిలా తిరుగుతూ ఉంటాడు. ఎదితే అదర్శన లక్షణం తమ ప్రవిశంతి కో దోష. పోతానంటే పోని, నీకెందుకు తలకాయ నొప్పి అని అడుగుతున్నాడు చూడండి. తే అదర్శన లక్షణం తమ ప్రవిశంతి కో దోష, తప్పే ఉంది. అనంద అనానంద అసుఖ అంటే దుఃఖం, సుఖం లేదు. నామతే లోకాస్తే తేన అంధేన అదర్శన లక్షణ తమస ఆవృత. అదర్శనం అక్కడ ఏమీ ఈ ఆత్మ సంబంధించింది ఏమీ లేదు. ఈ జంతువులు ఇవి ఉన్నాయే పూర్వంలో చేసిన కర్మలు అనుభవించడమే కానీ ఇప్పుడు వాటికి ఏమీ కర్మ లేదు. కోతొచ్చి నీ దగ్గర ఉంది 1 కిలో మిఠాయి పట్టుకుపోయిందంటే దానికేం పాపం ఉండదు. నువ్వు ఇంకోటి చేతిలోంచి రాకు చూడు, ముందు దెబ్బలు తింటా. తర్వాత ఆ గుర్రం పోయి ఇండియా ప్రెసిడెంట్ వాడి ఇంటి ముందు అది పెంటికి లేచింది అనుకోండి, దాన్ని ఆయన జైల్లో పడతాడా? నువ్వు చేసి చూడు. ఎందుకంటే ఈ పుణ్య పాపాలు జంతువులకి లేవు, అది చెప్పేది. జంతువులు సూకరు కూకరు యోని. సూకరం అంటే కుక్క, సూకరం అంటే పంది. వస్తుంది వెలిగాను, అలాగాది ఇవల్యూషన్. దోదాని తర్వాత ఒకటి అనుభవించు వచ్చి మళ్ళీ సూకరం అంటే కుక్క, సూకరం అంటే పంది, కూకరం అంటే కుక్క. తే దోష అనంద అనానంద సుఖానామతే లోకా తేన అంధేన అదర్శన లక్షణేన తమసా ఆవృత వ్యాప్తాస్తే తస్య అజ్ఞాన తమసో గోచరాః. అజ్ఞానం అనే చీకట్లో పడుంటారు. ప్రేత్య మృత్వా అభిగచ్చంతి అభియంతి కే ఈ అవిద్వాంస్ కిం సామాన్యేన అవిద్వత్తా మాత్రేణ నా అబుధః బుధేరాగమనార్థస్య ధాతోః క్విప్రత్యాంతస్య రూపం
ఆత్మ అవగమ వర్జితా జనా, ఎవడైతే దాన్ని తెలుసుకోలేదో. అందుకని జనా ప్రకృత ఏవ జనన ధర్మిణో వా ఇత్యర్థః. ప్రాకృత తర్వాత జనన ధర్మిణ, మాటి మాటికి పుడుతూ ఉంటారు, మళ్ళీ పోతూ ఉంటారు. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమనుసంజరేత్. ఆత్మానం చేద్విజానీయాత్, ఈ ఆత్మను కనుక అనుభవించినట్లయితే అయమస్మి ఇది పురుష, ఈ పురుషుడు ఆ పూర్ణ పురుషుణ్ణి అనుభవించినప్పుడు కిమిచ్చన్ కష్ట కామాయ, వాడికి ఏమిటి కావాలి, ఏమిటి కోరిక ఉంది, ఏ కోరిక ఉందని ఇంకో శరీరాన్ని పొందుతాడు. ఏమిటి ఆత్మానం స్వం, ఆత్మ అంటే స్వం, సర్వప్రాణి మనీషి తజ్ఞం, సర్వప్రాణి మనీషి తజ్ఞం, సర్వజనాభీష్ట విజ్ఞాతారం. అభీష్ట అందరూ అదే కావాలి, సుఖం కావాలని కోరుకుంటా, సుఖ అత్యంత సుఖం ఆత్మలోనే ఉంది. మనీషితజ్ఞం హృస్థం అసనాయాది ధర్మాతీత, అది ఏదైతే హృదయంలో ఉందో ఆకలి దప్పులు ఏంటి, యది విజానీయాత్ సహస్రేషు కశ్చిత్, ఎన్నో వేల మందిలో ఎవడు ఒకడు తెలుసుకుంటాడు. చేద్ ఇది ఆత్మవిద్య దుర్లభత్వం. కథమయం పర ఆత్మ సర్వప్రాణి ప్రత్యయ సాక్షి యో నేతి నేతి ఇత్యాది ఉక్తో యస్మా నాన్యోసి ద్రష్ట శ్రోత విజ్ఞాత సమ సర్వభూతస్థో. ఈ ఆత్మ గురించి ఇవన్నీ చెప్పారు, అన్ని ప్రాణుల సాక్షిరూపంగా ఉంది, నీతి నీతి అని చెప్పారు. సూక్ష్మభూతాలు లేవు, స్థూలభూతాలు లేవు, అదే చూసేది అదే వినేది, ఇవన్నీ చెప్పారు. అన్ని భూతాల్లో సమంగా ఉందన్నారు. నిత్యము, శుద్ధము, బోధ స్వరూపము, ముక్త స్వరూపము. అస్మి భవామిది పురుష పురుష. కథం అయం పర ఆత్మ, వాడు ఏ విధంగా పర ఆత్మ అంటే ఈ శృతుల్లో చెప్పిన రీతిగా వాడు అవ్వాలనుకుంటాడు. భవామి అంటే అయి ఉన్నాను, ప్రజెంట్ కంటిన్యూస్ భవామి. అందుకని వాడు పూర్ణాత్ పురుష. స కిమిచ్చన్ తస్వరూప వ్యతిరిక్తం అన్యద్వస్తుం ఫలభూతం. కిమిచ్చన్ తన ఆత్మస్వరూపం కన్నా వేరే దాన్ని ఏది వాడు కోరుకుంటాడు. కస్యవా అన్యస్య ఆత్మను వ్యతిరిక్తస్య, తనకన్నా ఇంకోటి ఏమీ లేదు. కామాయ ప్రయోజనాయ నైతస్య ఆత్మ ఏష్టవ్యం ఫలం, వాడు పొందవలసింది ఏమీ లేదు. నచాపి ఆత్మను అన్యోస్తి, ఆత్మ కన్నా వేరేది లేదు. యస్య కామాయ ఇచ్చతి సర్వస్య ఆత్మభూతత్వాత్, అందరి ఆత్మస్వరూపుడు వాడు, వాడికన్నా వేరేనది ఏది లేదు. మరి ఏం వాడు కోరుకుంటాడు. అర్థ కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజరేత్ భ్రంశేత్ శరీరోపాధికృత దుఃఖం అను దుఃఖిష్యాత్, శరీరం ద్వారా దుఃఖాన్ని పొందుతాడు. శరీర తాపం అనుతప్పే, ఆ శరీరంలో ఉన్నటువంటి దుఃఖాల ద్వారా వాడు ఎందుకు దుఃఖితవుతాను. అనాత్మదర్శనో హి తద్వ్యతిరిక్త వస్త్వంతర ఈప్సా ఈప్సో, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాడే తనకన్నా వ్యతిరిక్తం ఏదో ఉందని కావాలనుకుంటాడు. మమ ఇదం స్యాత్ పుత్రశ్రీదం భార్యాయా, నాకు ఇది కావాలి, పుత్రుడికి ఇది కావాలి, సతీమణికి ఇది కావాలి. ఇదమితి ఏవం ఈహమానాహ, కోరిక కోరుకుంటూ పునః పునః జనన మరణం ప్రబంధారూఢ. ఈ జనమరణ శరీర రోగం అనురుజ్యతే, ఈ శరీరమే రోగం.
అనురుజ్యతే, దాంతో పాటు తిరుగుతూ ఉంటాడు. సర్వాత్మదర్శినస్తు తద్ అసంభవ, అందరిలోనూ ఒకటే ఆత్మ చూసేవాడికి అది అసంభవము. ఇది ఇక్కడి నుంచి కదా యస్యానువిత్తః ప్రతిబుద్ధ ఆత్మా అస్మిన్ సందేహ్యే గహనే ప్రవిష్టః న విశ్వకృత్ సవిశ్వకృత్ సై సర్వస్య కర్తా తస్య లోకః సవులోక ఏవ. యస్య అనువిత్తః, పశ్చాత్ అనుంటే పశ్చాత్, శాస్త్రం ద్వారా గురువుల ద్వారా ఎవడైతే దాన్ని తెలుసుకుంటాడో, ప్రతిబుద్ధ తెలుసుకున్నాడు జ్ఞానం, ఆత్మ అస్మిన్ సందేహే గహనే, ఈ శరీరంలో ప్రవేశించి అస్మిన్ సందేహే గహనే ప్రవిష్ట సవిశ్వ, ఈ దేహంలో వాడు ప్రవేశించినప్పటికీనూ ఎవడైతే తెలుసుకున్నాడో వాడు విశ్వకృత్, అన్ని చేసినవాడు. కృత్యమేన కృత, ఏదైతే చేయాలని సర్వస్య కర్త, చూడండి అన్ని కర్మలకి వాడే కర్త. తస్య లోక, వాడికే ఈ లోకాలన్నీ, సవు లోక, వాడే అన్ని లోకాల స్వరూపుడు. కించ యస్య బ్రాహ్మణస్య అనువితో అనులబ్ధ, ఎవడైతే దాన్ని తెలుసుకున్నాడు, శాస్త్రాచార్య ప్రసాద అను, శాస్త్రం ద్వారా ఆ గురువుల ద్వారా ప్రతిబుద్ధ సాక్షాత్కృత. కథం అహమస్మి పరబ్రహ్మ, ఎలా తెలుసుకున్నాడు? నేనే పరబ్రహ్మను తెలుసుకున్నాడు. ఇత్యేవం ప్రత్యేగాత్మత్వేన అవగతః ఆత్మ అస్మిన్ సందేహే అనేకానర్థ సంకట ఉపచయే. ఇదేమిటి? అనేకమైనటువంటి దుఃఖాల కారణం. సంకటే గహనే, విషమే అంటే విషమమని, అనేక శతసహస్ర వివేక విజ్ఞాన ప్రతిపక్షే విషమే, అనేకమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు వాటి ద్వారా ఉంటుంది కనుక ఇది అనేక శతసహస్రాన్ని వివేక ప్రతిపక్ష ఆధ్యాత్మికాదయో యత్, ఆధ్యాత్మికము ఆదిభౌతికము ఇవన్నీ ఉన్నాయి కనుక దీంట్లో ప్రవేశించాడు. జలసూర్యకాదివత్, ఏ విధంగా అయితే నీళ్లలో సూర్యుని బింబం కనిపిస్తుంది, అది అక్కడుందా? లేదు. దాన్ని ఏమైనా పట్టుకోగలడా? పట్టుకో, కానీ కనిపిస్తుంది అంతే. ఆ విధంగా ఈ శరీరంలో ప్రవేశించాడు. సయస్య బ్రాహ్మణస్య అనువిత్త ప్రతిబోధేన, నేను ఈ శరీరంలో ప్రవేశించాను అన్నవాడు మళ్ళీ వాడు తెలుసుకున్నాడు ఇదంతా బ్రహ్మమే. ప్రతిబోధేన స విశ్వకృత్, విశ్వస్య కర్త, అన్ని చేసేటువంటి. కథం విశ్వకృత్వం తస్య కిం విశ్వకృత్ నామ ఇత్యాది, వాడు విశ్వకృత్ అని ఎందుకంటున్నావు? సై యస్మా సర్వస్య కర్త న నామ మాత్రం న కేవలం విశ్వకృత్ పరప్రయుక్త సన్. వాడు పర అంటే ఆ బ్రహ్మము ద్వారా పేరుతుడే వాడు అన్ని చేసేటువంటి వాడు. ఎందుకంటే శరీరం ఉంటేనే, ఆ అభిమానం ఉంటేనే ఇది చేస్తున్నానంటాడు. ఆ అభిమానం లేనప్పుడు, ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు, ఆ ఆత్మ పరమాత్మతో ఏకీభవించినప్పుడు మరి ఇంక భిన్నం ఎవడున్నాడు చేసేది, చేయించేది? ఇది స్తుతి అన్నమాట. వాడు అన్ని చేస్తాడని కాదు.
కింతరి తస్య లోక సర్వ, ఈ లోకాలన్నీ వాడికే. సంపూర్ణ ప్రపంచానికి వాడు ఆత్మస్వరూపుడు. కిం అన్యో లోకో అన్యో అసౌ ఇది ఉచ్యతే, సౌ లోక ఏష. వాడు వేరుగా చెప్తున్నారు కాదు. లోక శబ్దేన ఆత్మ ఉచ్యతే, లోక శబ్దం ఆత్మ. తస్య సర్వ ఆత్మ సత్య సర్వస్య ఆత్మ. వాడికి అందరూ ఆత్మస్వరూపము, వాడి అందరి ఆత్మస్వరూపము. ఇత్యర్థం. స ఏష బ్రాహ్మణేన ప్రత్యేగాత్మ ప్రతిబుద్ధతయా అనువిత్తః. ఆ బ్రహ్మజ్ఞానం గలవాడు ఆత్మ అనర్థ సంకటే గహనే ప్రవిష్టః. స న సంసారో కింటు పర ఏవ. వాడు ఈ శరీరంలో ఉన్నప్పటికీ వాడు సంసారానికి కాదు, వాడు పరమాత్మ స్వరూపుడే. యస్మాత్ విశ్వస్య కర్త సర్వస్య ఆత్మ. అన్నిటికి కర్తవాడే, అందరి ఆత్మ వాడే, అందరి ఆత్మస్వరూపం. ఏక ఏవ అద్వితీయ పరః ఏవ అస్మి. అద్వితీయమైనటువంటి అన్నిటికన్నా పరమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపమే నేను అని అనుసంధాతవ్య. ఈ విధంగా చింతన చేయాలి, విచారం చేయాలి. అది అనుధాతవ్య. ఈ శ్లోకాన్ని చదివి ఈ విధంగా మనము చింతన చేయాలని చెప్తున్నారు. ఇహైవ సంతో అథ విద్మః తద్వయం న చేదవే అవేది మహతి వినష్టిః ఏ తద్విదుః అమృతాస్తే భవంతి అథ ఇతరే దుఃఖమేవ అపియంతి. ఈ శరీరంలో ఉండగా అథ విద్మః ఆత్మను అనుభవించినట్లయితే తద్వయం నచేద్ అవేది మహతి వినష్టి. ఇందులో ఉండి మనం తెలుసుకున్నట్లయితే మనం మన అస్తిత్వం ఉన్నట్లు, తెలుసుకోకపోతే మహతి వినష్టి. ఏ తద్విధి అమృత ఆస్తే భవన్. ఎవరైతే ఈ శరీరంలో ఉండగా దాన్ని అనుభవించారో అమృత స్వరూపులు అయ్యారు. ఇతరే దుఃఖమేవ అపియంతి. మిగిలిన వాడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కించ ఇహైవ అనేకానర్థ సంకులే సంతః. ఈ శరీరం ఉందే ఇదే అనేక కష్టాలకు కారణం. అనేక సంకులానర్థక ఈ శరీరం. సంతః భవంతః అజ్ఞాన దీర్ఘ నిద్రామోహితా సంతః. మళ్ళీ అజ్ఞానం అనేటువంటి దీర్ఘమైన నిద్రలో ఉన్నవాళ్ళు కథంచిదివ బ్రహ్మతత్వం ఆత్మత్వేన అత విద్మః విజాని. ఆ బ్రహ్మతత్వాన్ని ఆత్మస్వరూపంతో తెలుసుకోండి. తదేతద్ బ్రహ్మ ప్రకృతం అహో వయం కృతార్థ. ఆ బ్రహ్మం తెలుసుకున్న వాళ్ళ మేము కృతార్థులయ్యాం. యదా ఏతద్ బ్రహ్మ విజానీమః తన్న చేత్. ఒకసారి తెలుసుకోండి. న విజానీమః, దానిగా తెలుసుకోకపోతే నచేద్ విదితవంతః వయం వేదనం వేదో వేదో అస్యాస్తి వేది. వేది ఏవ వేది న వేది అవేది. అంటే వాడు తెలుసుకోలేదు అవేది. తతో అహం అవేదిశ్యాం, తను తెలుసుకో. ఏది అవేదిశ్యాం కో దోష. తెలుసుకోపోతే ఏమిటి దోషం? శ్యాం మహతి అనంత పరిణామా జన్మ మరణాది లక్షణ వినష్టి వినశనం. ఈ జన్మమృత్యు రూపమైన సంసారంలో తిరుగుతూ ఉంటాం. అహో భయం అస్మాన్ మహతో వినశనా నిర్ముక్త. ఈ అనే అత్యంత కఠినమైనది దీర్ఘమైనది ఈ నాశనం నుంచి మేము తప్పించుకున్నాం. యద్వయం బ్రహ్మ విదితవంతః. ఏం చేసినారంటే ఆ తత్వాన్ని తెలుసుకున్నాం. యథాచ వయం విదిత్వా అస్మాత్ వినశనాద్ విప్రముక్తః. ఈ నష్టం నుంచి మేము తప్పించుకున్నామో దాన్ని తెలుసుకుని తద్విదుర్ అమృతాస్తే భవంతి. అమృతత్వాన్ని పొందుతారు. ఏ పునర్నైవం బ్రహ్మ విదు. ఎవరైతే తెలుసుకోరో తే ఇతర
బ్రహ్మవిద్భ్యో అన్య, బ్రహ్మవేత్తల నుంచి అజ్ఞానం అనమాట. అబ్రహ్మవిద్ వాడు దుఃఖమేవ జన్మమన్నాది లక్షణమేవ పియంతి, జన్మ మరణ రూపమైన దుఃఖాన్నే పొందుతూ ఉంటారు. నా కదాచిదపి అభిదిశాంతతో వినివృత్తి, అజ్ఞానము ఉంది, సంసారం నుంచి విడిపడిపోతా ఉన్నది కల్లో మాట. దుఃఖమేవహి తే ఆత్మత్వేన ఉపగతి, ఎప్పుడు ఆ దుఃఖాన్నే అనుభవిస్తూ ఉంటాడు. యదా ఏతం అనుపశ్యతి ఆత్మానం, యదా ఏతం అనుపశ్యతి ఆత్మానం దేవం అంజసా ఈశానం భూతభవ్యస్య తతో విజుగుప్సతే. చూడండి, యదా ఏతం అనుపశ్యతి ఆత్మానం, అనుపశ్చాత్ శ్రవణమని లేకపోతే గురువు గారి ద్వారా ఏదో విధంగా వాడు తెలుసుకున్నాడు. దేవం జ్యోతనాథ్ దేవం, జ్యోతి స్వరూపం, వాణ్ణి తెలుసుకున్నారు అంటే సాక్షాత్ అంజస. ఈశానం భూత భవ్యస్య, వాడే భూత భవిష్యత్ వర్తమానం శాసించేవాడు. దాన్ని తెలుసుకున్న తతో విజుగుప్సతే, వాడికి భయం ఉండదు, దీన్ని వాడిని ఘృణతో చూడడు. యదా పునరేతం ఆత్మానం కథంచేత్ పరమకారుణికం కంచిదాచార్యం ప్రాప్య తతో లబ్ధ ప్రసాద, గురువుగారిని ఆశ్రయించి వాని అనుగ్రహం వల్ల సన్ అను పశ్చాత్ పశ్యతి సాక్షాత్ కరోత్ స్వమాత్మానం దేవం ద్యోతనవంతం. ద్యోతనవంతం అంటే ప్రకాశ స్వరూపం, స్వయం ప్రకాశం. దాతారం వా సర్వ ప్రాణి కర్మఫలానాం దాతారం, దాతారం అంటే అందరి యొక్క కర్మఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. యథా కర్మాను రూపం అంజసా సాక్షాత్ ఈశానం స్వామినం, తెలుసుకున్నవాడు ఎవడు? ఈశానం శాసకుణ్ణి. భూత భవ్యస్య కాలత్రయసి ఇత్యేత, అందరిని. నా తస్మాత్ ఈశానా దేవాద్ ఆత్మానం విశేషేణ జిగుపుత్సతే గోపాయితుం ఇచ్చతి. గుపు రక్షణే ధాతు, దాని నుంచి ఇంకా ఈ ఆత్మని కానీ ఈ శరీరాన్ని కానీ రక్షించాలని చూడండి. నా విజుగుప్సతే. సర్వోహి లోక ఈశ్వరాద్ గుప్తిమిచ్చతి భేదదర్శి. ఎవడైతే భేదదర్శి ఉన్నాడో వాడు ఈశ్వరు నుంచి రక్షణ కోరుకుంటూ ఉంటాడు. అయంతు ఏకతదర్శి న బిభేతి, అక్కడ వాడు భయం లేదు. అతో నతదా విజుగుప్సతే, ఏమీ రక్షణ పడదు. యదా ఈశానం దేవం అంజస ఆత్మత్వేన పశ్యతి, ఆ దేవతని తదా నిందంతి న నిందంతి, ఎవరిని కూడా నింద ఘృణ, వాడు బాగాలేదు వీడు బాగాలేదు వాడు ఏమి చెప్పడు. కథంచిత్ ఆత్మానం పరమా న గర్హతి, ఘృణ కూడా లేదు. సర్వం ఆత్మానమే పశ్యతి ఏవం పశ్యన్ కమసో నిందేత్. ఆత్మని అన్ని చోట్ల చూస్తున్నవాడు మళ్ళీ ఎవరిని నింద చేస్తాడు? అందుకు యస్మాత్ అర్వాక్ సంవత్సరో అహోభి పరివర్తతే తద్దేవా జ్యోతిషాం జ్యోతి ఆయు ఉపాసతే అమృతం. యస్మాదర్వాక్ సంవత్సరో అహో, ఇక్కడ యస్మాదర్వాక్ ఈ సంవత్సరం కానీ ఈ కాలం కానీ ఆ పరమాత్మ కన్నా కింద ఉన్నది. ఆ పరమాత్మతో ఈ కాలానికి ఏముంది? కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో, ఈ లోకాన్ని నశింప చేయడానికి నేను కాలరూపంగా ఇక్కడ ఉన్నాను అంటాడు భగవద్గీతలో 11వ అధ్యాయంలో. కానీ అసలు ఆయన స్వరూపము కాలాతీతం.
అందుకని వాణిని ఈ కాలం సీమితము కావింపనేరు. అందుకని యస్మాదర్వా సంవత్సరో అహోభి పరివర్తతే. అహోబంటే రోజుల ద్వారా కానీ లేకపోతే సంవత్సరాల ద్వారా కానీ ఏదో. తద్దేవా జ్యోతిషాం జ్యోతి, ఆ కాలాతీతుడైనటువంటి వాడు జ్యోతికి కూడా జ్యోతి. జ్యోతి ఆయుహ ఉపాసతే అమృతం అంటే ఆ జ్యోతి స్వరూపుణ్ణి ఎవరైతే వయస్సు కావాలనుకున్నారో వాణ్ణి జ్యోతులకు జ్యోతి అని వాడిని ఉపాసన చేస్తూ ఉండాలి. వాడు ఆయుష్రూపుడని. కించ యస్మాదీశానాద్ అర్వాక్ యస్మాత్ అన్య విషయే విద్యత్ అంటే ఆ అన్నిటికన్నా పైనటువంటి బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో దానికన్నా భిన్నమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. సంవత్సర కాలాత్మ సర్వస్య జనిమత పరిచ్ఛేద. వాడు సంవత్సర స్వరూపుడు, కాల స్వరూపుడు, సర్వస్య జనిమత అన్నిటి పరిచ్ఛిన్నం చేసేటువంటి వాడు, సీమితం చేసేటువంటి వాడు. యం అపరిచ్ఛిన్నన్ అర్వాగేవ వర్తతే. అపరిచ్ఛిన్నుడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మ నుంచి వాడు కింద ఉన్నాడు. అహోభి సావయవై అహోరాత్రి విద్యతే అంటే పొగలు రాత్రుల ద్వారా దాన్ని కాలాన్ని పరిచయం. జ్యోతిషాం జ్యోతి ఆదిత్యాది జ్యోతిషామపి అవభాసకత్వాత్. వాడు జ్యోతిషులు కూడా జ్యోతి స్వరూపుడు. ఆయురికి పాసతే ఆ పరబ్రహ్మము కన్నా కింద ఉన్నటువంటి వాడు ప్రథమజుడు, కాలాన్ని నియమించేటువంటి వాడు. హిరణ్య గర్భ సూత్రాత్మ అనుకోండి. వాణ్ణి ఎవరైతే ఆయు స్వరూపంగా ఉపాసన చేస్తారో వాళ్ళకి దీర్ఘాయు. జ్యోతి ఆదిత్యాది జ్యోతిషాం అపి అవభాసకత్వాత్ ఆయురితి ఉపాసతే. దేవా అమృతం జ్యోతి అతో అన్యన్ మ్రియతే నహి జ్యోతి. ఇదంతా జ్యోతి స్వరూపం, ఇదంతా నశించేది. సర్వస్య ఏత జ్యోతిరాయో. అన్ని చోట్ల కూడా జ్యోతి స్వరూపము ఆయు స్వరూపం. ఆయుర్గుణేన యస్మా దేవాహాత జ్యోతిరుపాసతే. ఈ దేవతలందరూ కూడా ఆ ప్రథమజుణ్ణి ఆయుష్ రూపంతో ఉపాసన. తస్మాత్ ఆయుష్మంతస్తే వాళ్ళకి దీర్ఘాయుష్. తస్మాత్ ఆయుష్కామేన ఆయుర్గుణేన ఉపాస్యం బ్రహ్మ. ఎవరికైతే వయస్సు కావాలనుకున్నారో వాడు ఆయుష్ రూపంతో ఆయనని ఉపాసన చెయ్యాలి. ఇక్కడ వచ్చింది మీ పంచజన. తర్వాత చెప్తున్నా. ఓ ఇంకా ఉందా? సాయంకాలంకి అయిపోతుంది బ్రాహ్మణ అవదా? ఎన్ని పేజీలు ఉంది ఇది? చాలా ఉంది. 60 పేజీలు. చూద్దాం సాయంకాలం. అది ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మేతి
ఎంతవరకు అవుతుందో అంతవరకు చెప్పుకుందో బాగుందాం. ఇంకా టైం లేదంటే గడగడా మంత్రాలు చేసి పూజ చేశారు. ఒక గంట